ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఆ ఇందిరమ్మ ఇంటికి కనుక వాళ్ళు జత చేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి నిధులు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు పేరన్నా మారవాలి, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు సపరేట్గా కట్టాలి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటాము, మేము ఇల్లు కడతాము, పేరు మాత్రం ఇందిరమ్మ పెడతాము అంటే ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. లోకల్ బాడీస్ ఎన్నికలకు ఇవాళ లోకల్ బాడీస్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది, మేము షెడ్యూల్ విడుదల చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ షెడ్యూల్ అనేది ఇంత వాళ్ళు తొందరపడడానికి కూడా కారణం ఏంటంటే ఏవి అమలు చేయలేరు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అమలు చేయలేక ఎన్నికల పేరు మీద దాన్ని దాటవేసేటటువంటి ప్రయత్నం కోసం మాత్రమే ఈ ఎన్నికలను లోకల్ బాడీ ఎన్నికలను మళ్ళీ ఆశ పెట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు ఇల్లు వస్తుంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు రైతు బంధు వస్తుంది, మమ్మల్ని గెలిపిస్తే రైతు భరోసా వస్తుంది, మమ్మల్ని గెలిపిస్తే ఇది వస్తుంది అది వస్తుంది గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి గారడీ చేష్టలు చేయడానికి ఈరోజు సిద్ధమయ్యే ఎన్నికలకు పోతా ఉంది.